హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో చాలా రహస్యాలున్నాయి. నిధి నిక్షేపాలు అపారంగా ఉన్నాయి. నిధి కోసం ఎక్కడో అక్కడ ఎప్పుడూ వెతుకుతూనే ఉంటారు. కానీ మనకేం తెలుసు ఆ నిధి ఎక్కడ ఏ రూపంలో ఉంటుందో? అయితే ఒక నిధి కోసం దాదాపు 220 సంవత్సరాల నుంచి తవ్వుతూనే ఉన్నారు అంటే నమ్ముతారా? ఏదైనా ఖజానాను వెలికి తీయాలి అంటే తవ్వాలి అని మనకు తెలుసు. అయితే ఒకచోట ఖజానా ఉంది. దాన్ని తవ్వి తీయాలి అని తెలిసిన దాదాపు 100 సంవత్సరాల నుంచి అలా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ బయటకు మాత్రం తీసుకురాలేకపోతున్నారు. కొన్ని వందల వేల మంది కొన్ని సంవత్సరాల నుంచి ఖజానాని బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కొంతమంది ఆ ఖజానాని బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. కానీ ఈ ఖజానా చాలా మొండిది. బయటకు రావడానికి అస్సలు ఇష్టపడటం లేదు. ఎందుకు అలా జరుగుతోంది? దీనికి సమాధానమే ఈ వీడియో. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్. దీని పేరు ది లాస్ట్ ట్రెజర్ ఆఫ్ ఎన్ ఓక్ ఐలాండ్. ఈ ఖజానా మీకు కూడా దొరకవచ్చు, ప్రయత్నిస్తే తప్పులేదు. ఈ కథ దాదాపు 200 సంవత్సరాల క్రితం నాటిది, అంటే 1719 నాటిది. ఒకరోజు డేనియల్ మెకానిస్ అనే వ్యక్తి ఈ ద్వీపానికి వచ్చాడు. అతనికి ఈ ద్వీపం చాలా నచ్చింది. అక్కడే ఒక ఫామ్ హౌస్ని ఏర్పాటు చేసుకోవాలి అనుకున్నాడు. అతనికి ఆ ఫామ్ హౌస్ ఏర్పాటు చేసుకోవడానికి స్థలం దొరికిందో లేదో మనకైతే తెలియదు, కానీ అక్కడ తను ఒక గుండ్రటి డిప్రెషన్ లాంటివి చూశాడు. అది చూడగానే అతనికి పైరేట్ రైడ్ కెప్టెన్ కిడ్ కథ గుర్తుకొచ్చింది. అప్పట్లో చాలా ప్రఖ్యాతిగాంచిన సముద్రపు దొంగతనం అది. సముద్రంలోని దొంగలు సముద్రం లోపల ఖజానాను దోచుకున్నారు. వారికి దాదాపు $200 మిలియన్ నిధి దొరికింది. అలాగే ఆ నిధి అక్కడే వారికి దొరుకుతుంది అని ఆశించి తన 2 స్నేహితులతో దాన్ని తవ్వి సాయంత్రానికల్లా ఆ ఖజానాని ఖాళీ చేయాలి అనుకున్నాడు. ముందుగా అతను ఆ డిప్రెషన్ దగ్గర ఉన్న మట్టిని తవ్వాడు. అది చాలా సాఫ్ట్గా ఉండటం వల్ల త్వరగా తీయగలిగాడు. కానీ 3 మీటర్ల లోతుకు వెళ్లేసరికి అది చాలా గట్టిగా తగిలింది. అది మరేదో కాదు, ఓక్ చెట్ల చెక్క. ఆ చెక్కల్ని కూడా తొలగించి మార్గం చేస్తూ ఉండగానే అతనికి నిధికి సంబంధించిన కొన్ని గుర్తులు దొరికాయి. వాటిని చూసి అతను రూఢి చేసుకున్నాడు. తను వెళుతున్న మార్గం సరైందే అని, అక్కడ ఖచ్చితంగా కొంత ఖజానా ఉంది అని. అతని శ్రమ 10 మీటర్ల వరకు అలా కొనసాగింది. అక్కడ నిధి ఉందని తెలుస్తోంది, కానీ దానికి సంబంధించిన ఏ ఆనవాలు కూడా ఆ తర్వాత బయటకు రాలేదు. ఆ సమయంలో అతను నిధిని తవ్వడానికి ఉపయోగించిన ఆయుధాలు కూడా అంత శక్తివంతంగా లేవు. అందుకే అతని శ్రమ అంతా వృధా అయింది. చాలా అలసిపోయాడు. ఇక ఆ ప్రయత్నాన్ని మానుకోవాలి అనుకున్నాడు. అతను ఏ డిప్రెషన్ అయితే తవ్వి గుండ్రటి రంధ్రంగా చేశాడో దాన్ని మనీ పిట్ అనే పేరుతో పిలుస్తూ ఉన్నారు. వారు ముగ్గురు అలా అక్కడి నుంచి బయటకు రాగానే ప్రపంచం మొత్తం ఈ విషయమంతా పాకిపోయింది. వీరు వెళ్ళిపోయిన తర్వాత 100 మంది కాదు, కొన్ని వేల మంది ఈ ఖజానాను బయటకు తీయడానికి అక్కడికి చేరుకున్నారు. చాలా ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళు కూడా సఫలం కాలేకపోయారు. 1728లో 30 మంది సభ్యులతో ఒక గ్రూప్ వచ్చి తమ ప్రాణాల్ని పణంగా పెట్టి ఈ ఖజానాని వెలికి తీయడం మొదలుపెట్టారు. వారు తీసుకొచ్చిన ఆయుధాలతో మెకనీస్ త్రయం మొదలుపెట్టి ఆపేసిన ఆ 10 మీటర్ల నుంచి వాళ్ళు 17 మీటర్ల లోతు వరకు తవ్వగలిగారు. అయితే వారు ఒక 10 మీటర్లు తవ్వగానే వారికి ఆశ్చర్యకరమైన విషయం ఒకటి బయటకొచ్చింది. అక్కడ ఒక పెద్ద రాయి మీద కోడ్ భాషలో ఏదో రాసి ఉంది. అందరూ ఆ రాయి మీద కూర్చొని దాని మీద ఏం రాసి ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. దాన్ని డీకోడ్ చేశారు. వారికి అర్థమైన విషయం ఏంటంటే ఇంకొక 10 మీటర్లు తవ్వితే $10 మిలియన్ నిధి అక్కడ దాగి ఉంది అని. ఇంత తెలుసుకున్నాక ఆగుతారా? మరొక 10 మీటర్లు కష్టపడి తవ్వారు. ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా ఆకలి దప్పుల్ని మరిచి తవ్వడం మొదలుపెట్టారు. కానీ లాభం లేకపోయింది. ఇంకా ముందుకు వెళదాం అనుకుంటే అక్కడ చీకటి పడిపోయింది. పొద్దున్నే వద్దాం అనుకుని వారంతా ఎక్కడివక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. తిరిగి ఉదయం వారంతా అక్కడికి వచ్చి చూసేసరికి వాళ్ల ధైర్యం అంతా సన్నగిల్లిపోయింది. ఎందుకంటే అక్కడ వారు తవ్విన చోట మొత్తం అంతా నీరు నిండిపోయింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ముందు రోజు రాత్రి వాళ్ళు అక్కడి నుంచి వెళ్లే సమయానికి వర్షం లేదు, కనీసం మబ్బులు కూడా లేవు. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. మరి అక్కడ నీరు ఎలా వచ్చినట్టు? అందరూ అది చూసి దిగాలు పడిపోయారు. వారిలో వాళ్ళ లీడర్ భయపడకుండా మరొక చోట తవ్వుదామని అందరికీ చెప్పేసరికి ఉత్సాహం తెచ్చుకొని ముందు తవ్విన చోటకి సమాంతరంగా మరొక చోట తవ్వడం మొదలుపెట్టారు. నిజానికి వాళ్ల దగ్గర సరిపడినంత ఆహారం కానీ నీరు కానీ లేదు. పనిముట్లు కూడా సరిపోతాయో లేదో తెలియదు. అయినా సాహసం చేసి అంతవరకు తవ్వుతూనే ఉన్నారు. చీకటి పడ్డంతో మరోసారి ఉదయం వచ్చి మిగిలిన పని పూర్తి చేద్దాం అనుకున్నారు. కానీ తిరిగి ఉదయం వచ్చేసరికి అదే స్థితి, మొత్తం నీటితో నిండిపోయింది. ఇక ఆ ఖజానాను వెలికి తీయాలి అన్న ఆశని పూర్తిగా వదులుకున్నారు. ఆ తర్వాత చాలామంది చిన్న చిన్న వాళ్ళు ప్రాణాల్ని పణంగా పెట్టి నిధి కోసం వేటాడుతూనే ఉన్నారు, తవ్వుతూనే ఉన్నారు. కానీ ఫలితం మాత్రం శూన్యం. అలా 1857 వరకు కొనసాగుతూనే ఉంది.
ఒక వ్యక్తి, ఒక బృందం కాదు, ఏకంగా ఒక కంపెనీనే దీని గురించి తెలుసుకొని అసలు విషయం ఏంటో కనుక్కుందామని ప్రయత్నం చేసింది. పెద్ద పెద్ద పరికరాలతో, ట్రక్కులతో అక్కడికొచ్చి ముందు 30 మంది తవ్విన 2 తవ్వకాల్ని ఓపెన్ చేయడానికి పని మొదలుపెట్టారు. అయితే ఎవరూ కనుక్కోలేని విషయాన్ని వీళ్ళు ఒకటి కనుక్కున్నారు. లోపలికి తవ్విన తర్వాత అందులో ఉన్న ఉప్పు నీరుగా మారి బయటకొస్తోంది. లోపలికి తవ్వే కొద్దీ ఆ నీరు కూడా అతలాకుతలమై కొంచెం కిందకి పైకి తేలి ఆడుతోంది. అయితే ఇది ఎలా సాధ్యం? ఆ ప్రాంతం నుంచి సముద్రం 2-3 అడుగులు కాదు, దాదాపు 40 మీటర్ల దూరంలో ఉంది. అంత దూరంలో ఉన్న సముద్రపు నీరు మట్టితో కలిసి ఇంత దూరం ఎలా వస్తోంది? ఇక్కడ ఎలా కలుస్తోంది? ఈ కంపెనీ ఈ విషయం మీద అన్వేషణ మొదలుపెట్టింది. వారు కనుక్కున్నది ఏంటి అంటే, ఈ ప్రాంతానికి దగ్గరలోనే ఒక నది సముద్రంలో కలుస్తోంది. ఆ నది పూర్తి ద్వీపాన్నంతా ఆక్రమించి ఉంది. ఇక్కడ తవ్వే కొద్దీ ఆ నది నీరు సముద్రంలో కలిసి సముద్రపు నీరు బయటకొస్తోంది. అందుకే ఆ ప్రాంతం కూడా ఉప్పు నీటితో నిండిపోయింది. ఈ విషయాన్ని బయటకు తీసుకురావడానికి కంపెనీ వాళ్ళు చాలా కష్టపడాల్సి వచ్చింది. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. మరి రెండో వైపు ఏంటి? అది కూడా చూద్దాం. కెప్టెన్ కిడ్ ఇంత దూరంలో ఖజానాని దాచిపెట్టాడు అంటే ఇక్కడికి ఎవరూ వెళ్లకుండా చేయటమే కదా. దాని విలువ ఎంత అనేది ఇప్పటికీ కూడా అంతు చిక్కని విషయం. ఈ విషయం గురించి తెలుసుకున్న కంపెనీ వాళ్ళు రకరకాలుగా తవ్వకాలు మొదలుపెట్టారు. కానీ ఫలితం మాత్రం శూన్యం. ఆ పరిసర ప్రాంతాల్లో కొద్దిగా తవ్వినా కూడా నీరు ఉబికొస్తోంది. ఇక వాళ్ళు కూడా ఆ ప్రదేశాన్ని అనామకంగా వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇదంతా దాదాపు 170 సంవత్సరాల క్రితం నాటి మాట. ఆ తర్వాత కూడా చాలామంది ఆ నిధి కోసం ప్రయత్నించారు, ప్రాణాల్ని కోల్పోయారు. ప్రాణాల్ని పణంగా పెట్టి వెతకడం మొదలుపెట్టారు కూడా. కానీ ఎవ్వరికీ సాధ్యం కాలేదు. రికార్డ్స్ ప్రకారం దాదాపు 6-7 వ్యక్తులు ఈ ప్రయత్నంలో ప్రాణాలు విడిచారు. ఇలా ఎందుకు జరుగుతోంది? ఎవరు దీన్ని ఎందుకు బయటకు తీసుకురాలేకపోతున్నారు? ఎవరు వచ్చినా వారి సొంత విధానాలను ఉపయోగించి, సొంత తెలివితేటలను ఉపయోగించి ఆ ఖజానాని బయటకు తీయడానికి చాలా ప్రయత్నించారు. కానీ ఒక్కళ్ళు కూడా సఫలం కాలేకపోవడానికి కారణం ఏంటి? ఇక ఆ ద్వీపమంతా శాపంలాగా మారిపోయింది. టెక్నాలజీ ఎంత పెరిగినా కూడా దీని రహస్యం ఏంటి అనేది ఇప్పటి వరకు తెలియదు. 1808లోనే ఒక కంపెనీ ఇంజన్లను తీసుకొచ్చి వెతకడం మొదలుపెట్టింది. కానీ ఆ ఇంజన్ లోపలికి వెళ్ళిన తర్వాత నీటిలో కూరుకుపోయింది. ఆ ఇంజన్ని కూడా అక్కడే వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్లకి ఆ కంపెనీ వాళ్ళు అతి కష్టం మీద ఆ ఇంజన్స్ని వెలికితీసి వాళ్ళతో తీసుకుపోయారు. ఆ తర్వాత 1909లో ఓల్డ్ సావేజ్ అనే కంపెనీ వాళ్ళ పెద్ద పెద్ద డ్రిల్లింగ్ మెషిన్స్ సహాయంతో ఇక్కడ తవ్వకాల్ని మొదలుపెట్టింది. అయితే వాళ్ళు తెచ్చిన డ్రిల్లింగ్ మెషిన్స్ కూడా పాడైపోయాయి. ఎందుకంటే అక్కడ చాలా తొందరగా నీరు పైకి ఉబ్బికొస్తోంది. అందులోనూ ఉప్పు నీరు. నీళ్లలో డ్రిల్లింగ్ మెషిన్స్ పనిచేయవు. ఆ తర్వాత వాళ్ళు కూడా ఇక లాభం లేదు అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ కంపెనీకి సంబంధించిన వారిలో ఫ్రాంక్లిన్ అనే ఒక వ్యక్తికి ద్వీపం చాలా నచ్చింది. ఖజానా దొరికినా దొరకపోయినా ఇక్కడే నివాసం ఏర్పరచుకోవడానికి సిద్ధపడిపోయాడు. తన జీవితాన్ని అక్కడే గడపాలని నిశ్చయించుకున్నాడు. ఆ తర్వాత అతను పంపిన వీడియోస్తో ఆ ద్వీపం చాలా ఫేమస్ అయిపోయింది. పెద్ద పెద్ద టీవీ స్టార్స్, పొలిటీషియన్స్ చాలా ఖర్చు పెట్టి ఇంకా బలమైన డ్రిల్లింగ్ మెషిన్స్, ఇతర పరికరాల సహాయంతో అక్కడ ఎక్కడ పడితే అక్కడ తవ్వకం మొదలుపెట్టారు. చాలా కంపెనీలు కూడా అందులో భాగమైపోయాయి. ఎంత మూర్ఖత్వం కదా. అనంతరం 1930లో ఇంగ్లాండ్లోని ఒక పెద్ద కంపెనీ ఇంకా పెద్ద పెద్ద డ్రిల్లింగ్ మెషిన్ సహాయంతో ఆ ప్రాంతంలో తవ్వకాలు మొదలుపెట్టింది. ఆ కంపెనీ మరెవరిదో కాదు, ఇంగ్లాండ్ రాజుది. అయితే అప్పటి వరకు కనీసం ఒక్కరు కూడా ఖజానాను బయటకు తీసుకురాలేకపోయారు. ఆ తర్వాత ప్రపంచం మొత్తం దీని గురించి వేరేగా ఆలోచించింది. చాలామంది ఇంత శ్రమ వృధా చేశారు, ఇంత ధనాన్ని ధారపోశారు, ఇంతమంది మనుషుల ప్రాణాలు పోయాయి. కానీ అసలు అక్కడ ఖజానా ఉందో లేదో తెలియదు. అక్కడ అసలు ఖజానానే లేకపోతే మనం పడిన శ్రమ అంతా వృధాయే కదా అనుకున్నారు. అక్కడ ఖజానా ఉంది అనేది కేవలం అనుమానం మాత్రమే. అది కూడా 200 సంవత్సరాల క్రితం ఎవరో మ్యాకనీస్ అనే వ్యక్తి మాటలు పట్టుకుని చేసిన తతంగం. అతనిది కూడా కేవలం అక్కడ ఖజానా ఉందేమో అనే అనుమానం మాత్రమే. అందులో ఎంత నిజం ఉందో కూడా తెలియదు. అతని భావన కూడా తప్పై ఉండొచ్చు. ఇంతమంది ఇంత ధనం ఇన్వెస్ట్ చేశారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు, టైం ఇన్వెస్ట్ చేశారు, పెద్ద పెద్ద మెషిన్స్ ఉపయోగించారు. వీటన్నిటికీ కనీసం కొంత కాకపోయినా కొంతైనా నిధి బయటకొచ్చి ఉండాలి. అయితే ఇక్కడ అసలు అలా జరగలేదు. ఇదంతా కేవలం మెకనీస్ మాటల ఊహాగానాల వల్ల మాత్రమే జరిగింది. ఆ తర్వాత చాలామంది ఈ ఖజానా వెలికి తీయడానికి లైన్లు కట్టారు, కానీ ఒక్కరు కూడా సఫలం కాలేదు. కెప్టెన్ కిడ్ గురించి కూడా మనకు ఎక్కువగా తెలియదు. అతని గురించి మనం ఇప్పటి వరకు విన్నది కూడా ఊహాగానం మాత్రమే. అతనెవరు, అతని జీవితం ఏంటి అనేది ఎవరికీ తెలియదు. ఎవరో సముద్రపు దొంగలు సముద్రంలోని ఖజానా వెలికి తీసి ఎక్కడెందుకు దాచిపెడతారు? వారితో పాటే తీసుకెళ్లి ఉండొచ్చు కదా. ఎక్కడి నుంచో వచ్చి ఈ ద్వీపంలో దాచిపెట్టవలసిన అవసరమే ఉంది? అసలు దొంగతనం చేసిన వాళ్ళు ఆ ఖజానాని ఎప్పుడూ అమ్మేసి ఉండొచ్చు కదా. సముద్రపు దొంగల గురించి ఎవరు ఏం చెప్పినా అదంతా ఊహ మాత్రమే అని ఇక్కడ మనం అనుకోవాలి.
ఇక్కడ ఇంకొక ఉదాహరణ చెప్పుకుందాం. ప్రతి సముద్రపు దొంగ తన భుజం మీద ఒక నకిలీ పక్షిని పెట్టుకున్నట్టు చూపిస్తారు. కానీ అదంతా సినిమాల్లో మాత్రమే సాధ్యం. సినిమాలో చూపించినట్టు సముద్రపు దొంగలు ఖరీదైన కోట్లు వేసుకుని పెద్ద పెద్ద టోపీలు పెట్టుకుని గండ్లతో సముద్రంలోకి వెళ్లరు. మొత్తం నలుపు రంగు దుస్తులు వేసుకున్నట్టుగా చూపిస్తారు. కానీ అదంతా అబద్ధం. ముఖం మీద ఒక పెద్ద ఘాటు పెట్టుకుని 4-5 దొంగలు ఏ పడవలోకి ప్రవేశించి వారిని బంధించి బెదిరించి ఖజానాను దోసుకెళ్తారు. ఇది సినిమాలో మాత్రమే సాధ్యమవుతుంది. బహుశా దొంగలు సముద్రంలోని పడవల్లో దొంగతనం చేసేది నిజం కావచ్చు. అది మంగోలియాలో జరిగిన ఒక ఘటన ఆధారంగా ఇక్కడ చెప్పొచ్చు. కానీ కెప్టెన్ కిడ్కి బహుశా ఓక్లాండ్తో సంబంధం లేకపోయి ఉండొచ్చు కూడా. ఇక ఓక్ ఐలాండ్ జియాలజీ గురించి తెలుసుకుంటే సముద్రం దగ్గరలోని నోవా స్కోటియా ద్వీపంలో ఒక భాగం. 1958లో కొంతమంది పరిశోధకులు జరిపిన పరిశోధనల ప్రకారం ఇక్కడ చాలా సింక్ హోల్స్ ఉన్నాయి. అక్కడ తవ్వే కొద్దీ నీరు వస్తుంది అంటే బహుశా ఈ సింక్ హోల్సే కారణమై ఉండొచ్చు. అయితే మీకు ఒక ప్రశ్న వచ్చి ఉండొచ్చు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఒక రాయి మీద కొన్ని వివరాలు రాసి ఉన్నాయి. లోపల కొన్ని $1 మిలియన్ ఖజానా దాగి ఉంది అని. అయితే ఇది కూడా అబద్ధమే అవ్వచ్చు. ఎందుకంటే ఇంతమంది ఎన్ని కంపెనీల వాళ్ళు తవ్వకాలు జరిపినప్పుడు ఎవరికీ ఆ రాయి కనిపించలేదు. ఒకవేళ కనిపించి ఉంటే తప్పకుండా దాన్ని బయట ప్రపంచానికి చూపించి ఉండేవారు. దాని మీద పరిశోధన కూడా చేసి ఉండేవారు. ఆ ప్రకారమే తవ్వకాలు కూడా మరింత నమ్మకంతో వేగంగా జరిపి ఉండేవారు. ఆ రాయిని టెస్ట్ కోసం పంపించి ఉండేవారు. కానీ ఇదేదీ జరగలేదు. అసలు కెప్టెన్ కిడ్ అతని అనుచరులు అంతా అబద్ధమే. చివరిగా బహుశా ఓక్ ఐలాండ్లో ఖజానా ఉండి ఉండొచ్చేమో. ఎందుకంటే ఇంతమంది మేధావులు ఇంత ఖర్చు చేసి మరి ఇంత తెలివి తక్కువ పని చెయ్యరు అని అనుకోవచ్చు. ఖజానా కాకపోయినా ఏదో ఒక విలువైన వస్తువైనా ఉండొచ్చు. లేదా కేవలం సముద్రం నీరు మాత్రమే బయటకు వస్తూ ఉండొచ్చు. ఏది ఏమైనా మెకానస్ చేసిన ఒక ఊహ ఇంత రాద్ధాంతం చేసింది. 220 సంవత్సరాలుగా ఎంతో మందిని దాని వెంట తీసుకెళ్ళింది. ఎన్నో ప్రాణాలని బలి తీసుకుంది. అత్యాశకి రూపం ఇదేనేమో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.